హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని. అవునండి, శ్రీమతి అమరావతి ట్రెడిషనల్ ఫ్యాషన్ షోకి సంబంధించిన ఆడిషన్స్ వీడియో ఇది. ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి 2 మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఐ హోప్ మీరు అందరూ చూశారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక, డీటెయిల్గా చూడాలి అనుకుంటే కనుక నా పర్ఫార్మెన్స్, నా ర్యాంప్ వాక్, నా టాలెంట్ రౌండ్ అండ్ నేను ఎలా నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను అనేది మీకు చూడాలి అని ఉందా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్డ్గా ఉంది. చూసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాను అండ్ మీ అందరికి కూడా ఆ విషయం తెలుసు. ఐ హోప్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మంచి కప్పుతో ఇంటికి వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండి, నా పేరు ప్రసన్న కుమారి తాళ్లపల్లి. నేను దర్శి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ శ్రీమతి అమరావతి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు స్టేజ్ ఫియర్ అంతగా లేదు, మాట్లాడటంలో మాత్రమే స్టేజ్ ఫియర్ ఉంది. బికాజ్ నేను 2017 మేలో స్టార్ రన్నర్ అప్ ని, న్యూస్ రీడర్ ని కూడా, ఈటీవీకి కూడా సెలెక్ట్ అయ్యాను. మీ అనివార్య కారణాల వల్ల నేనే ఆగిపోయాను. సో లోకల్ న్యూస్ ఛానల్లో చేశాను. 2013 నుంచి ఇప్పటి వరకు టిల్ దర్శిలో న్యూస్ రీడింగ్ ఎవరైనా చేస్తారా అంటే ప్రసన్న అని ఏపీఎం న్యూస్ వాళ్ళకు కూడా, రిపోర్టర్స్ కూడా తెలిసేంత ఏదో చిన్న పేరు సంపాదించుకున్నాను. చాలా ఇష్టం. అండ్ నా హస్బెండ్ పేరు ఆంజనేయులు అండి. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ చిన్న బాబు 10th క్లాస్. నేను చిన్నారి పెళ్లి కూతుర్ని యాక్చువల్లీ, కానీ అలా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి. ఇప్పుడు ఇంకా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పెళ్లికి ముందు ఇవన్నీ ఏం చేయకపోయి ఉండే, సపోర్ట్ అలాంటి ఏమి తెలియదు, అలాంటి పదాలే తెలియదు మా ఇంట్లో. ఎట్ సైడ్ మీడియా నుంచి వెళ్ళడం కానీ, మీడియాలోకి వెళ్ళడం కానీ అలా ఏం లేదు. బట్ పెళ్లి తర్వాత బిఫోర్ ఆఫ్టర్ లా అయిపోయింది నా లైఫ్. బికాస్ ఏది అడగడం ఆలస్యం, తను కరెక్ట్ గా అడుగుతుంది అనుకుంటాడు. మా హస్బెండ్ ఏమో తెలియదు. నువ్వు అడిగి ఓకే ఓకే వెళ్ళిపో, నేను చూసుకుంటా. ఇప్పటికి ఎన్ని ఆడిషన్స్ తీసుకెళ్లారో ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. చిన్న బాబుని 1.5 year బాబుని పెట్టుకొని కూడా స్టార్ మహిళ ఫస్ట్ షూటింగ్ చేసినప్పుడు తను బయట బాబుని పట్టుకొని ఉంటే అంత సపోర్ట్ గా ఉన్నాడు తను. అండ్ సెకండ్ టైం కూడా ఆడిషన్స్ లో కాల్ వచ్చే వెళ్ళాను స్టార్ మహిళ, అప్పుడు రన్నర్ గా నిలిచాను. న్యూస్ రీడింగ్ కూడా ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాను. బట్ లోకల్ ఛానల్స్ వరకే ఉంది కొన్ని ఇబ్బందుల వల్ల. సో ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే చేయాలని అనుకుంటున్నాను. రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. గ్రో కూడా చాలా ఫాస్ట్ గా వచ్చి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఎందుకు అంటున్నా అంటే ర్యాంప్ వాక్ చేయడం మాత్రం నాకు ఇది ఫస్ట్ టైం. సో కొంచెం షైగా ఫీల్ అయ్యాను. బట్ అందరినీ చూసి లాస్ట్ లో ఉండడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసిన ఫీల్ వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీమతి అమరావతి టీం అందరికీ పేరు పైన థ్యాంక్ యూ. ప్రదీప్ గారు అయితే ఎన్ని సార్లు కాల్ చేశాను, చిన్న చిన్న డౌట్స్ కూడా కాల్ చేసి మేడం ఏం లేదు అలా ఓకే ఇది అని చెప్పి ఎంత బాగా సపోర్ట్ చేశారో. నేను వస్తే అసలు ఇక్కడికి మాట్లాడగలనా లేదా, అంత ఎలా ఉంటుందో ర్యాంప్ వాక్ అనేది అవసరమా వద్దా అని కూడా మార్నింగ్ వరకు కూడా అనుకున్నాను. బట్ బై గాడ్ గ్రేస్ అండి సీరియస్ ఇంతవరకు వచ్చాను. నాకు సపోర్ట్ చేసి ఇంత హెల్ప్ గా ఉన్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ఒక చిన్న డాన్స్ చేస్తాను, ఎలా ఉందో చూసి చెప్పండి. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను సాంగ్ని యాడ్ చేయట్లేదు. మీ అందరూ మీడియా నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళు కాబట్టి, సో నేను ఏ సాంగ్స్కి డాన్స్ చేశానో గెస్ చేసి కామెంట్ చేయండి.